आज ये प्रोग्राम इसलिए रखी है ये सबको जानकारी। बदलूर शहर में 15-16 साल के अव्वल 60 पर्दों मौजूदा इमामा को अमृतनगर में जगह मिली पट्टे देगा, लेकिन अब तक अव्वल हुकूमत महसूस कौन भी उनको घर डालने के लिए कोशिश ना करें। अब हमारे एमएलए साहब वो घरांग आइडेंटिफाई कर को जंगल क्लीनिंग कर को हमारे साना होना साहब है एमएलए की तरफ से पूरा ये कर को प्रोग्राम रख हाँ 60 पर्दों पट्टे अभी 40 जिले उनके 100 आदमी के लिए घरांग को गवर्नमेंट की तरफ से 1,80,000 रुपए सैंक्शन करा को एक्स्ट्रा अमाउंट 1 लाख रुपए पड़े तभी वो काम पूरा मैच करके देते हैं करके एमएलए सब अदा कर दे उनको शुक्रिया अदा करता हूँ। मैं जरा తెలుగులో में बात करना समझता हूँ ना ఈ సమావేశానికి వచ్చిన మన ఎమ్మెల్యే రాచపల్లి సత్యనారాయణ గారికి ముస్లింల తరఫున మోజం ఇమాల తరఫున మా విన్నపం ఏమంటే మీరు అమృతనగర్లో 62 మంది మళ్ళీ కొత్తగా 40 మంది 100 మందికి ఇళ్ల నిర్మాణము కొరకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉన్నారు మరియు 1,80,000 ప్రభుత్వం నుంచి వచ్చే సహాయము మరియు సొంతంగా 1,00,000 రూపాయలతో పూర్తి ఇంటి నిర్మాణం చేసిస్తాము దాదాపు 1 కోటి రూపాయల వరకు అని మీరు చెప్పి ఉన్నారు। అందుకు మా ముస్లిం సమాజం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకనూ ఎవరైతే 10 ఏళ్ల క్రితం ఇచ్చిన లిస్ట్ అది ఇప్పుడు చాలా మటుకు మసీదులు ఉన్నాయి ఆ మసీదులు పనిచేసే ఇమాములు కావచ్చు మౌజంలు కావచ్చు మదరసాలలో జరుగుతున్న మదరసాలలో కానీ కబ్రస్థాన్లో కానీ ఖిద్మత్ చేసేవారు ఉన్నారు। ఎవరైతే పేదవారై ఇంటి స్థలాలు లేకుండా ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇల్లు ఇప్పించి వాళ్ళకు కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను। అలాగే జగన్న కాలనీ రామేశ్వరం అయితేనేమి మీనాపురం అయితేనేమి పెద్ద చెట్టు మీదుగా 3 వెంచర్లలో ముస్లింల కొరకు ఒక మసీదు మదరసా నిర్మాణానికి కొరకు కామన్ ఏరియాలో ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఐడెంటిఫై చేయిస్తే మాకు ముస్లిం కమ్యూనిటీ తరఫున ప్రభుత్వం తరఫున సాయం అందిన మేము కూడా కలిపి దాన్ని నిర్మాణం చేస్తామని కోరుకుంటూ అందుకు కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం। ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు నియోజకవర్గానికి సంబంధించిన ముస్లిం సోదరులకు పెద్దలకు మత గురువులకు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి గుండెకు మీ బిడ్డలాంటి రాజ్యములు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను। సహాయం చేయడం ఒక మనిషికి ఉపయోగపడడం ఎంత మంచి కార్యమో ఎంత మంచి లక్షణమో ఆ సహాయాన్ని అందుకున్నటువంటి వ్యక్తులు కృతజ్ఞతాభావం కలిగి ఆ మనిషి పట్ల అత్యంత ప్రేమతో గౌరవించడం కృతజ్ఞతలు చెప్పడం అల్లా దగ్గర దువా చేయడం సహాయం చేసిన మంచి లక్షణానికంటే 100 రెట్లు మంచి లక్షణం అన్నా అది ఇప్పుడు మీరు చేసినారు। నేను చేసిన చిన్న సహాయానికి ఒక ప్రజానాయకుడిగా నా బాధ్యతను నేను పోషించిన దానికి మీరు ఎంతో కృతజ్ఞతగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఇంతమంది మర్యాదస్తులు పెద్దలు 500-600 మంది ఇక్కడికి వచ్చి నేను చేసిన ఒక చిన్న బాధ్యత కోసం ఇంతమంది నన్ను సాదరంగా ఆహ్వానించి మీ హక్కున చేర్చుకొని నన్ను గౌరవిస్తూ కృతజ్ఞత చెప్తా ఉన్నందుకు మీ మర్యాదకు మీ సంస్కారానికి రాచమల్లు ఇలా వాస్తవానికి ఆ సమస్య ఏమిటంటే ఇక కాజా మీకు కొద్దిగా క్లారిటీగా చెప్పలే 2007 సంవత్సరంలో 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే 2007 సంవత్సరంలో స్థానిక వరదరాజరెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు మన వాళ్లకు
62 మందికి ఇమాములకు మోజోన్లకు 2 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టా స్థలానికి సంబంధించిన కాగితాలను పత్రాలను మంజూరు చేసినారు. నేను చెప్పే శ్రద్ధగా విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చినారు అనిలే, నేను 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చినారు అనిలే, 2 సెంట్లకు సంబంధించిన పత్రాన్ని ఇచ్చినారు. సమస్య బస్ దాటిపోయింది. 2007 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. తర్వాత మన వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనో వారి సొంత స్థలాన్ని చూడాలనో చూసుకోవాలనో మనకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లనే ఈ 62 మంది కూడా స్థలాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళకి స్థలం ఎక్కడో గోచరించలే, కనిపించలే, తెలియలే, పట్టాలు మాత్రం ఇచ్చినారు. అప్పుడు మొదలైంది ఈ దైవ సేవకుల యొక్క ప్రయాణం, నాయకుల వెంట తిరగడం. మాకు ఈ పత్రాలు ఇచ్చినారు, మా స్థలం ఎక్కడో చూపించి మేము ఇల్లు కట్టుకునే దానికి మాకు సహకరించండి అని చెప్పి ఎక్కని గడప లేదు, మొక్కని ప్రజానాయకుడు లేడు. 2007లో ప్రారంభమైనటువంటి వీరి యొక్క అన్వేషణ 2024 వరకు కొనసాగింది మిత్రులారా. అంటే పత్రాలు ఇచ్చిన తర్వాత జాగా చూపించడానికి 17 సంవత్సరాల సమయం ఈ ఊర్లో ఉండే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులకు, స్థానిక ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాలకు సమయం సరిపోలేదు అంటే సిగ్గుపడాల్సిన బాధ్యత వీరికి లేదా అని చెప్పి నేను వినయపూర్వకంగా ప్రశ్నిస్తా ఉన్నా. దాని మీద మళ్ళీ అనేక రకాల చర్చలు. ముస్లిం నాయకులు 10 లక్షలు 20 లక్షలు డబ్బులు తీసుకొని మళ్ళీ కట్టిస్తామనో చేస్తామని ఏదేదో జరిగి మళ్ళీ ఎనికిచ్చి అంత చాలా కథలు జరిగినాయి. అది మనం పక్కన పెట్టినా మొత్తం మీద ప్రభుత్వం ఇచ్చిన పత్రాలు, ఒరిజినల్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆనాటి ముస్లిం కమ్యూనిటీ నాయకులు పోగొట్టినారు. అవి కూడా స్థలము చూపించకపోయేది, ఇచ్చిన పత్రం పోగొట్టిది, 17 సంవత్సరాలు అన్వేషిస్తే పలక్కపోయేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అల్లా కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూ ఆ అల్లా యొక్క దైవ మందిరాన్ని శుద్ధి చేసే ఈ దైవ సేవకులకు, అల్లా ప్రియభక్తులైనటువంటి వీరికి ఇల్లు లేదు, జాగా లేదు, అన్వేషణలో ఎదురు గాలే తగిలింది తప్ప వారి కోరిక ఫలించలే. మరి దీనికి సమాధానం రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, మేము పెద్దలం, మేము పాలెగాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు బాధ్యత వహించరా? మంచికి మాత్రమే బాధ్యత వహిస్తారా? కీర్తి ప్రతిష్టలకు మాత్రమే బాధ్యత వహిస్తారా? కష్టానికి, నష్టానికి, సమస్యకు, ఇబ్బందికి, అవమానానికి మీరు బాధ్యులు కారా? అట్టి పరిస్థితుల్లో మీరెట్లా ముస్లిం సమాజానికి నాయకులైతారని చెప్పి నేను ప్రశ్నిస్తాను నా వినయపూర్వకంగా మిమ్మల్ని. గడిచిపోయింది కాలం. మీ బిడ్డ రాచమల్లు ముస్లిం సమాజానికి దత్తపుత్రుడు కావాలని అభిలషించే మీ బిడ్డ రాచమల్లును అన్న కలిసినాడు. అన్నను ఏమంటారు మీరు? ఏం పేరు అన్న పేరు? అన్న కలిసినాడు. బాలగిరి కాజా ఇంట్లో ఒకరోజు నేను జెండా పండగకు పోయినప్పుడు అన్న కలిసి నాకు రిక్వెస్ట్ చేసినాడు. సమస్య ఇది, 2007లో పట్టాలు ఇచ్చినారు, ఇప్పటి వరకు మాకు స్థలం చూపించలే, తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి, కనీసం మీరైనా మా బాధ విని మా బాధ పరిష్కరించి మా జాగా మాకు ఇప్పించి సొంత ఇల్లు నిర్మించుకునేదానికి పుణ్యం కట్టుకో అయ్యా అని ఆ పెద్ద మనిషి అడిగినాడు. ఈ పెద్ద మనుషులందరూ అడిగినారు, నన్ను అందరూ అడిగిన వాళ్ళు, ఈయన అడిగినాడు, ఆయన అడిగినాడు, అందరు అడిగిన వాళ్ళే. అప్పుడు నేను మన వాళ్ళని అడిగిన, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన నా తమ్ములను అడిగిన, ఆ కాజానైనా ఈ కాజానైనా ఈయననైనా అందరిని అడిగిన, ఏమని, ఏంటి ఈ సమస్య పదే చెప్తా ఉన్నారు మన గురువులు, పెద్ద మనుషులు ఏంటి అని. అప్పుడు చెప్పినారు 2007లో పట్టాలు ఇచ్చినారు, ఆ పట్టాలు కూడా పోగొట్టారు, స్థలం ఏడుందో తెలియదు, 17 ఏళ్ళు నేను అడగబట్టి ఏమీ లేదు, వీళ్ళు బీదోళ్ళు, వీళ్ళకి చేతనైతే మనం సాయం చేయాలా అని.
ఇది సమస్య అన్న, ఇది సమస్య. అప్పుడు రంగప్రవేశం చేసిన నేను ఎంఆర్ఓని పిలిచి, ఆర్డీఓ గారిని పిలిచి, సర్వేయర్ని పిలిచి, డిప్యూటీ తహసీల్దార్ని పిలిచి 2007లో పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు పోయినా ఇదిగో ఫోటోస్టాట్ నకిలీ ఉన్నాయి మన దగ్గర, ఈ కాగితాల ఆధారంగా మీరు రికార్డులు ఎక్కి మీరు అడంగలు ఎత్తండి, రికార్డు తీయండి, ఏమి కాకెత్తకపోతుంది ఆ స్థలం ఏమన్నా ఒకసారి రికార్డు అడిగి ఇచ్చిన తర్వాత అని చెప్పి డ్రోన్ కెమెరాలు పెట్టి సర్వేలు చేయించి, టెక్నాలజీ కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన కొత్త టెక్నాలజీ వచ్చింది. సెంటు కాదు కదా, జానుడి స్థలం కూడా పోదు. ఆ డ్రోన్ సిస్టమ్తో సర్వేలు చేయించి వీళ్ళ రికార్డెడ్గా వీళ్ళకి 62 మందికి ఇచ్చినట్టు, ఎక్కడిచ్చినది ఏమి ఇచ్చినది అంతా గుర్తించి ఆ స్థలం దగ్గరికి పోయినాం. మాకు ఇదంతా చేసేదానికి 6 నెలలు పట్టింది. స్థలం దగ్గరికి పోయి స్థలం చూస్తే విపరీతమైనటువంటి కంప చెట్లు. మళ్ళా మా సొంత డబ్బులు పెట్టి ఆ కంపు అంతా కొట్టేపించి భూమిని సదును చేసి ఎంఆర్ఓకి చెప్పి సర్వేయర్ని పెట్టి ఫ్లాట్లుగా విభజన చేసి 2 సెంట్లకు ఒక రాళ్ళను పాతి రాళ్ళ మీద నెంబర్ వేసి, ఇదిగోనన్నా ఈ నెంబర్ ఉండే 2 సెంట్లు నీది, 186 నీది, 187 నీది, 188 నీది అని చెప్పి 62 మందికి స్థలాలను చూపించినాం. స్థలాలను విడగొట్టాం, నెంబర్ రాళ్ళను వేసి స్థలంలో చూపించి నిలబెట్టగలిగినాం. నకిలీ పత్రాలు తరంగావని చెప్పి ఎంఆర్ఓకు నేను ఆదేశాలు ఇచ్చి మళ్ళీ ఒరిజినల్ పత్రాలు వాళ్లకు ఇప్పించగలిగినాం. ఇప్పుడు దీన్ని మీరు ఇప్పించినట్టు అంటారా ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, లేకుంటే మేము ఇప్పించినట్టు అంటారా అనేది మీ విచక్షణ జ్ఞానానికి, మీ మర్యాదకే నేను వదిలేస్తా ఉన్నా. రెండవది, జాగా చూపించినాం, మరి ఇల్లెట్లా? వాళ్ళకంటే ప్రేమ లేకపోయా, కరుణ లేకపోయా? నాకుంది ప్రేమ. మరి జాగా ఇస్తే ఏమొస్తుంది? మనందరి కోసం అల్లా గురించి నిరంతరం ప్రార్థన చేస్తూ మనను ఆ దిశగా ప్రయాణం చేపించే ఈ మత గురువులను, అల్లా యొక్క ప్రార్థనా మందిరాన్ని 24 గంటలు శుద్ధి చేస్తూ అదే జీవితంగా భావించి మరే ఇతర వ్యాపకాలు ఆదాయాలు లేకుండా పేదరికమైనటువంటి జీవితంతోనే అల్లానే విశ్వసించి బ్రతికే వీరికి కనీసం నిల్వ నీడ ఉండడానికైనా ఒక చోటు కావాలి కదా. అప్పుడు నాకు అనిపించింది, ఎక్కడో నేను చదివినప్పుడు ఖురాన్లో నాకు ఒక మాట కనిపించింది. మీ కోరికలు ఎంతైనా నా దగ్గర ఆలపించినప్పుడు, చెప్పగలిగినప్పుడు నేను వినడం కంటే ఎంత వేగంగా నేను వింటానో అంతకంటే వేగంగా ఎప్పుడు నేను వినగలుగుతాను అంటే, నాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి దైవ భక్తులు అల్లాను ఆరాధించి పూర్తిగా భక్తిభావం కలిగిన వారిని, వారికి ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో, వారికి నీ బాధను చెప్పేటప్పుడు నీ హృదయంలో నుంచి నీ గొంతు యొక్క కంఠ నరనాళాలు మాట దాటక ముందే నేను వింటాను అంటున్నాడు అల్లా. మరి వీరికి చెప్పుకుంటే, ఆయనకు చెప్పుకునేదానికంటే వేగంగా వింటాను అన్నప్పుడు, మరి వీరి కోసం, వీరి కష్టాన్ని తొలగించి సంతోషం కలిగించే దానికోసం వీరికి ఇల్లును నిర్మిస్తే అల్లా అక్కడ నాకు ఇంత జాగా ఇస్తాడు కదా అల్లా రాజ్యంలో. ఇక్కడ మీరు పెద్ద పెద్ద భవంతులు కట్టుకోండి, మీరు నాకంటే సంపద తక్కువ వాళ్ళే. కారణం, నేను పుణ్యము చేసి అల్లా కరుణను దయను పొందగలిగి అల్లా రాజ్యంలో నాకంటూ ఒక నివాసానికి గృహాన్ని అల్లా చేత ఏర్పాటు చేయించుకోగలిగితే మీకంటే నేనే, ఈ సృష్టిలో అందరికంటే నేనే సంపన్నుణ్ణి సంపన్నుణ్ణి సంపన్నుణ్ణి. నేను అది నమ్మినా కాబట్టే ఒక మసీదును నిర్మిస్తే, ఒక దర్గా కోసం సహాయం చేయగలిగితే, దైవం యొక్క ప్రార్థనా మందిరాన్ని నిర్మించగలిగితే, ఖురాన్లో చెప్పబడతా ఉంది, మహమ్మద్ ప్రవక్త నీవు ఒక మసీదు నిర్మించు, నిర్మాణానికి సహకరించు, నీకోసం అల్లా రాజ్యంలో నివాసం ఏర్పాటు చేసి పెడతాను అని చెప్తా ఉన్నాడు అల్లా. ఇది నమ్మినా కాబట్టి వీరికి నేను ఎందుకు కట్టించకూడదు?
పుణ్యకార్యం, మంచిది, తోటి మనుషులు, వారికి ఇతర వ్యాపారాలు ఏంటి లేవు పాపం వాళ్ళకు అని చెప్పి మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఒక శాసనసభా సభ్యుని హోదాలో 1,80,000 రూపాయలు వారికి ఇంటి లోను కోసం మంజూరు చేయండి, కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను, దరఖాస్తులు నింపి ఆ ఫారమ్స్ మీరు పంపండి, నేను తెప్పిస్తానని చెప్పి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి 1,80,000 రూపాయలు వాళ్ళకు మంజూరు చేసేదానికి నేను గ్యారెంటీ. 1,80,000కి ఇల్లు పూర్తి అవుతుందా? కాదు. బాగా కట్టుకోవాలంటే 6 లక్షలు అవుతుంది, 7 లక్షలు అవుతుంది, 10 అవుతుంది, ₹1,00,00,000 అవుతుంది, అది వేరే సమస్య. మినిమం కట్టుకోవాలన్నా 3-4 లక్షలు అవుతుంది. 3-4 లక్షలు అయితే కొద్ది పద్ధతిగా కట్టుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఉంటుందో ఉండదో నేను సహాయపడితే వాళ్ళకు ఒక మంచి నిర్మాణం కలిగిన ఇల్లు నేను ఇవ్వగలుగుతా అని చెప్పి నిస్వార్థపూరితమైన ఆలోచనతో, స్వార్థరహితమైనటువంటి ఆలోచనతో వారికి ₹1,00,000 ఒక్కొక్కరికి నేనే డబ్బులు పెట్టి ఉండబడిన 62 మంది, ఇప్పుడు కొత్తగా డెవలప్ అయిన మసీదులకు ఉండే వాళ్ళు కూడా మన వాళ్ళు లిస్ట్ ఇస్తే వాళ్ళ ప్రకారం మరొక 40 వేసుకొని 100 మందికి ₹1,00,00,000 అది 1,80,000, నాది 1,00,000 వేసి ఇల్లు నిర్మించాలా. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఇక్కడ నాకు స్వార్థంతో చేయలే, కానీ స్వార్థం ఉంది. భూమి మీద ఆశించి స్వార్థం చేయలే. అల్లా రాజ్యంలో ఏదో నేను పొందాలని చెప్పి స్వార్థంతోనే చేస్తూ ఉన్నా. నేను ఆయన కరుణ నేను పొందాలని చేస్తూ ఉన్నా, ఆయన దయ నాపై ఉండాలని చేస్తూ ఉన్నా, ఆయన చల్లని చూపులు నా వంశం పైన ప్రసరించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. నేను అందుకే చేస్తూ ఉన్నా. ఇదే నా స్వార్థం. ఇక్కడ ఆశించి కాదు, మీ నుంచి నేను ఓట్లు ఆశించి కాదు. ఓటు అనేది ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు రాచమల్లు, సింహం లాంటి వాడు రాచమల్లు. ఓటు అనేది నాయకత్వ లక్షణాలతో అభ్యర్థిస్తా. ఎస్, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని సమర్థవంతంగా పాలించగలిగిన శక్తి సామర్థ్యాలు, మిమ్మల్ని సంరక్షించగలిగిన శక్తి సామర్థ్యాలు, మౌలికమైన వసతులను మీకు అందించగలిగిన శక్తి, మిమ్మల్ని అభివృద్ధి పదవులకు తీసుకుపోగలిగినటువంటి చాతుర్యం మీ బిడ్డ రాచమల్లుకు ఉంటేనే నా నాయకత్వాన్ని ఓటేయండి. అది నాయకత్వం, ఇది మానవత్వం. అది మానవత్వం, దైవత్వం యొక్క ప్రసాదానాన్ని రాచమల్లు అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చేస్తూ ఉండేది కూడా అల్లా దయ కోసం, తోటి మనుషుల యొక్క సహాయాన్ని చేస్తే మంచిదని చెప్పి చేస్తూ ఉన్నాం. మరి ఇల్లు మేము కట్టిస్తూ ఉన్నాం. ఇప్పుడు అడుగుతూ ఉన్నాం వారిని, స్థలము మేమే చూపిస్తేవి, ఆదరణ ఇస్తేవి, భరోసా ఇస్తేవి, డబ్బులు తెప్పిస్తేవి, మా సంపద వ్యక్తివి. అన్నిటికీ మించి ఎవరైతే దైవ ప్రార్థన కోసం ఉన్నారో, ఎవరైతే అల్లా యొక్క మందిరాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారో వారికి నేను మందిరాన్ని నిర్మించే క్రమంలో డబ్బు పెట్టడమే కాకుండా, నా నాయకత్వ బాధ్యతను పెట్టడమే కాకుండా, ఓ మనిషిగా, ఓ అల్లా పట్ల సమగ్రమైనటువంటి విశ్వాసం కలిగిన మనిషిగా నేను నా భార్య కలిసి ఆ ఇళ్ళ నిర్మాణంలో ఇంత చెమటైనా చిందిస్తాం, ఇటుక మోస్తాం. డబ్బు పెట్టేదానికంటే శ్రమ చేయడమే గొప్పది. డబ్బు ఇచ్చేదానికంటే చెమట బిందువులు, స్వేద బిందువులు చిందించి వారి నిర్మాణానికి నేను నా భార్య ఉపయోగపడగలిగితే నిజంగా అల్లా దయ నాకుంటుంది. బాధ కలిగేది ఏంటంటే, మిమ్మల్ని చూస్తే కాదు నాకు బాధ కలిగేది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముస్లిం కమ్యూనిటీ నాయకులు అన్నగారులను చూస్తే నిజంగా నాకు బాధ అనిపిస్తూ ఉంది. నిజంగా ఏం బాధ అనిపిస్తుందంటే దీనికోసం కాదు నా బాధ అన్నా, మీరు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి ఖురాన్ పట్ల ఉండబడిన విశ్వాసాన్ని గుర్తించకుండా, ముహమ్మద్ ప్రవక్త బోధించినటువంటి ప్రవచనాలు ఉండే సత్యాన్ని మీరు తెలుసుకోలేక తప్పులు చేస్తూ ఉన్నారు. ఆ తప్పులకు అల్లా దగ్గర మోకరిల్లి మీరు సమాధానం చెప్పాల్సిన రోజు ఒకరోజు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ నువ్వు రాజువే కావచ్చు, ఇక్కడ నువ్వు దర్బారు ఎరగబెట్టచ్చు, అక్కడ మాత్రం అత్యంత సామాన్యమైనటువంటి మనిషిగా, నేరం చేసిన మనిషిగా మోకరిల్లి అల్లా దగ్గర నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్త. ఎందుకంటే
ఇప్పుడు ఏమడిగినారు కాజా వాళ్ళు? మన ముస్లిం సమాజానికి మేలు చేసినారు, మన కమ్యూనిటీకి మేలు చేసినప్పుడు మన కనీసమైనటువంటి మర్యాద సంస్కారము, మేలు చేసిన వ్యక్తిని మనం ప్రశంసించడం అభినందించడం మంచిది కాబట్టి మసీదులలో ఒక ప్రకటన చేయండి. అంతే కదా, ప్రకటనే కదా, ఒక ప్రకటన చేయండి. తద్వారా మన ఇస్లాం మతం యొక్క, మన ముస్లిం కులస్తుల యొక్క సంస్కారాన్ని మనం ప్రదర్శిస్తాం. ఎదుటివారి పట్ల మనం ప్రవర్తించే విధి విధానాన్ని ఈ సమాజానికి తెలియజేస్తాం. ఎస్, ముస్లింలంటే మంచివారు, ముస్లింస్లంటే కృతజ్ఞతాబద్ధులు, ముస్లింస్లంటే ప్రేమ కలిగిన వారు, ఇస్లాం అంటేనే శాంతి, ముస్లిం అంటేనే ప్రేమ, శాంతియుతమైన వాతావరణంలో ప్రేమగా జీవించగలిగి అందరినీ ప్రేమించే వాళ్ళే ముస్లిం సోదరులు. అందుకే కృతజ్ఞతలు చెప్పండి మనకు సహాయం చేసిన వారికి అని చెప్పి ఈ పిల్లలు కోరితే, మేము ప్రకటన ఇయ్యమంటే దాని వలన ఏమర్థం ఇస్తున్నారు? మీరు మంచి చేసిన వారిని అభినందించడానికి కూడా మేము ఇష్టపడలేదని చెప్పి మీ కుసంస్కారాన్ని బయట పెట్టుకుంటే సమాజం ఆ పెద్ద మనుషులు ఏమనుకుంటుందని అర్థం లేదా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడికి రానియకుండా ఆపినావు, బాగానే ఉంది. దేహాన్ని ఆపుతావు మిత్రమా, మనస్సును ఆపలేవు. దేహాన్ని ఆపగలుగుతావు, మనస్సును మాత్రం ఆపలేవు. ఆ మనస్సులో తప్పనిసరిగా ఎక్కడ కృతజ్ఞతాబద్ధులై ఉండాలనో ఉంటారు. అయినా నాకు తెలియక అడుగుతా ఇంకొక మాట. రాచమల్లు చేసినాడు, అసూయ పన్నావు. ఒక చిన్న మాట మత గురువులకు కూడా అడుగుతా ఉన్నా, వీళ్ళ అమాయకులు కాకపోతే ఈ పని అంతా చేసింది రాచమల్లు అనుకుంటున్నారా? ఇది రాచమల్లు శక్తి సామర్థ్యాలు అనుకుంటున్నారా? అమాయకులారా, అల్లా దయచేత, అల్లా ఆదేశిస్తే ఇదిగో ఈ బిడ్డ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను మీకని చెప్పి నన్ను ఎన్నుకున్నాడు. చూడి, ఇంతకంటే నాకు అదృష్టం ఏముందన్నా, ఇంతకంటే బాధ్యత ఏముందన్నా నాకు. అత్యంత సంతోషకరమైన విషయం, ఈ 62 మందికి సేవ చేసే భాగ్యాన్ని నా ద్వారా అల్లా నిర్ణయించబడినప్పుడే నేను అదృష్టవంతుని. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ సమయంలో మీతో నేను మాట్లాడగలుగుతున్నాను అంటే, ఈ సమయంలో ప్రేమను మీతో పొందగలుగుతున్నానంటే ఇది 100కు 100% అల్లా దయ. ఆయన ఆదేశిస్తేనే నేను మాట్లాడగలుగుతా ఉన్నా, ఆయన ఆదేశిస్తేనే మీ ప్రేమ నేను పొందగలుగుతా ఉన్నా. వారి అమాయకత్వం కాకపోతే ఈ ప్రజలకు సేవ చేసేదానికి ఒక మంచి నాయకునిగా రాచమల్లు ఉండాలని అల్లా నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయానికి అనుకూలంగా ఈ ముస్లిం సమాజం అంతా నాకు ఓటు వేయక వేరే వాళ్ళకి వేస్తారా? ఏమన్నా సాధ్యమవుతుందా? అది ఎవరైనా కొంతమంది తెలియని వాళ్ళు మన బిడ్డలే. అల్లా నిర్ణయానికి వ్యతిరేకంగా మీ మనసులో ఉన్నప్పటికీ దగ్గరకు వచ్చిన తర్వాత, బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి మనస్సు మారి అల్లా నిర్ణయానికి బద్దులై అల్లా నిర్ణయించిన మనిషినే మీరు గెలిపిస్తారు. అది రాచమల్లు అయితే రాచమల్లు, మరొక పుల్లన్న అయితే మరొక పుల్లన్న అవుతారు. అంతే కదా? ఈ మాత్రం కూడా తెలియకుండా ఎందుకింత అసూయ, ఎందుకింత ద్వేషము, ఎందుకింత మిడిసిపాటు? నేను ప్రతిసారి చెప్తా ఉంటా, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నది ఈ భూమి మీద ఉండే సంపద కాదు, కోట్ల రూపాయల ఆస్తి కాదు, ఈ పదవులు కాదు. నా తల్లి గర్భంలో నుంచి ఏమీ లేకుండా ఉత్తగిత్తలు వచ్చినాం. మళ్ళీ ఒకనాటికి ఈ తల్లి గర్భంలోకి ఏమీ లేకుండా మళ్ళీ పోతాం. ఏమీ లేకుండా వచ్చినాం, ఏమీ లేకుండా పోతాం. ఒక తల్లి చెప్పింది, ముస్లిం తల్లి, నాకు ఇక్కడే ఉన్నాడు ఆయన, మన మినర్వా టైట్సా, వాళ్ళ అమ్మగారు చెప్పినారు ఒక మాట. ఏమనంటే, ఆమెకి ఇచ్చిన కొద్దో గొప్ప భర్త బిడ్డలు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఎత్తిపెట్టుకుని అవసరాలకు పెట్టుకోమంటే ఆ డబ్బులంతా ప్రోగు చేశామే. ఆ వీధిలో ఉండే వాళ్ళకు చలికాలం దుప్పట్లు కొనియడము, బీదోళ్ళకు చీరలు కొనియడము, పిల్లోళ్ళకి ఏదైనా సాయం చేయడం చేస్తే నీకు ఇచ్చిన డబ్బులు ఇట్లా వాడుకుంటే ఎట్లా అని అడిగితే ఆ తల్లి చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా విని. ఏం తెలుసునా? ఇది నా దేశం కాదు, నా దేశం వేరే ఉంది. ఇక్కడికి నేను యాత్రలకు వచ్చిన, ముగించుకొని మళ్ళీ అక్కడికే పోతా. అక్కడికే పోయేదానికి నాకెందుకు నాయన ఈ డబ్బు, ఈ కథ అయ్యేది. అది గుండెల్లో పడింది, రాచమల్లుకు గుండెల్లో పడింది. అది
ఎస్, కరెక్టే కదా ఆమె చెప్పింది. ఇది కాదు కదా మన లోకం, ఇది కాదు కదా మన రాజ్యం, ఇది కాదు కదా మన అది కదా. మరి ఏమీ లేకుండా పోయేదానికి ఎందుకు ఇంత తాపత్రయం? ఉన్న ఈ 3 నాళ్ళు మనకు సంబంధించిన ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో, అక్కలతో, బావలతో, ఈ మిత్రులతో అందరితో కలిసి ఈర్ష్యను, ద్వేషాన్ని, కోపాన్ని జయించి లోపితనాన్ని విడనాడి మంచి మనస్సుతో ఇతరులకు సహాయపడే మనస్తత్వంతో సంతోషంగా మనం జీవించి వీరుని సంతోషంగా ఉంచగలిగితే ఇంతకంటే జీవితానికి అర్థం పరమార్థం ఏముంది అని నమ్మినా కాబట్టే నేను ఈ కార్యక్రమాలు చేయగలుగుతాను. నాతో డబ్బు రాదు, ఏమీ రాదు, ఇన్నే మిగిలిపోతుంది. ఎందుకు నేను బాధపడాలా? స్వార్థం ఉంది. మీరు అనుకోవచ్చు, మరి ఏముంది నాయన నీలో స్వార్థం, ఎందుకు తాపత్రయపడుతున్నావు? ఎస్, ఉంది నాలో స్వార్థం. ఆ స్వార్థం ఏమిటో తెలిసిన? మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, అల్లా మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, నాలో ఉండే స్వార్థం ఏందో ధనం మీద లేదు, పదవి మీద లేదు, మరొక దాని మీద నాకు లేదు. స్వార్థం ఒక్కటే నాకు ఉండేది. అల్లా సాక్షిగా చెప్తా ఉన్నా, నేను బ్రతికినంత కాలం ఇతరులకు ఉపయోగపడి నేను మరణించిన తర్వాత కూడా మీ హృదయాలలో బ్రతికి ఉండాలి అన్నదే నా స్వార్థం. నేను మరణిస్తే నా పాడ ముందు పోతే నా పాడ వెనకల లక్షల మంది అభిమానులు మీరు నడవగలిగినప్పుడే రాచమల్లు జీవితానికి అర్థం పరమార్థం. ఇది నా స్వార్థం, ఇది నా స్వార్థం. ఈ ఒక్క కోరిక కోసమే రాచమల్లు తప్పిస్తున్నాడు. దీని తర్వాత రాచమల్లు అల్లా సమక్షంలోకి చేరుకొని సుఖించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాడు. ఇంతకు తప్ప మరొకటి లేదన్నా. అందుకే ఆ పెద్దలకు కూడా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీ పట్ల మాకు ద్వేషం లేదు, మీ పట్ల మాకు పగ లేదు, మీ పట్ల మాకు ప్రతీకారం లేదు. మీరు మేము శత్రువులం కాదు. ఇంకా లోతుకు పోతే మళ్ళీ ఖురాన్లోకి లోతు అది చెప్పినా వాళ్ళకి మళ్ళీ నా మీద కోపమే. ఇవన్నీ మాటలు నేర్చి చెప్తాడు అని మాటలు నేర్చి చెప్పలే, చదివి చెప్తానా, తెలుసుకొని చెప్తానా. మీరు ముస్లిం, నేను హిందూ, ఇంకొకరు క్రైస్తవులు. నేను రెడ్డి, ఆయన కమ్మ, ఆయన రజక, ఆయన నాయకుడు. బాగానే ఉన్నాయి ఇన్ని కులాలు, ఇన్ని మతాలు. కానీ నేనల్లే ఖురాన్ చెప్తాంది, అల్లా చెప్తానాడు. మనందరికీ తల్లి తండ్రి ఒక్కరే, మనందరికీ తల్లి తండ్రి ఒక్కరే, మన రక్తం ఒకటే. మన తల్లి తండ్రి ఒకటి కాకపోతే నా రక్తం నీకటి సరిపోతుంది, నీ రక్తం ఆయనకటి సరిపోతుంది. మనందరం ఒకటే. కారణం, మొట్టమొదట మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ దైవమే. ఆ దైవం దగ్గరనే మొట్టమొదటి ఆద్యమైనటువంటి ఆది దంపతులు ఎవరైతే ఉండారో వాళ్ళకే మనం జన్మించినాము. ఆ తర్వాత శాఖోపశాఖాలుగా విభజించబడి ఇలా కులాలు మతాలు ఏర్పడినాయి. కానీ మొట్టమొదటి పునాది చూస్తే మాత్రం ఈ విశ్వానికి తల్లి తండ్రి ఒకటే అయినప్పుడు మనందరం ఒక తల్లి పుట్టిన బిడ్డలం కాదా? వేరు అవుతామా? మరి నీ పట్ల నాకెందుకు పగ, నా పట్ల నీకెందుకు పగ? రాజకీయపరమైన కోణంలో సిద్ధాంతమైనటువంటి వైఖరిలో మార్పులు ఉండాలా. నీదొక సిద్ధాంతం, నాదొక సిద్ధాంతం, నీదొక మాట, నాదొక మాట. ఇదిగో ప్రజలకు సేవ చేసేదానికి నాది ఈ మార్గం అంట, నువ్వు ఆ మార్గం అంటావు. అంటే భేదాభిప్రాయాలు ఉండాల్సిందే తప్ప వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం కానీ పగ ప్రతీకారాలు కానీ మన మధ్య ఉండకూడదు. మనందరం ఒక తల్లి పుట్టిన బిడ్డల మాదిరి ఉండి పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలా, ప్రేమించుకోవాలా, సహకరించుకోవాలా, సమాజానికి హితులమై మెలగాల, సాయం చేయగలగాల. ఇదే కదన్నా సాయం చేయాల్సింది. నేను వాళ్ళకి చెప్పేది ఇదే. నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నా, దర్గాకు డబ్బులు అన్నారు, మేము ఇచ్చినాం 1 కోటి రూపాయలు. ఇప్పుడు 50 లక్షలు ఎంత ఇచ్చినామన్నా? 48 లక్షలు ఇచ్చినాం. ఇంకా 52 లక్షలు ఇవ్వాలా, ఇస్తాం రేపు మాపు. అది కూడా దర్గా బ్రహ్మాండంగా కడుతున్నారు, బాగా తయారైంది. ఎవరి కోసం ఇచ్చినాం? మీ అందరి కోసమే కదా, మీ అందరి కోసం. దానిలో రాజకీయాలే. పోనీ రాజకీయాలు చేసేదానికంటే మనం 1 కోటి 1 లక్ష రూపాయలు ఇస్తామని అనుకోండి, ముందుకు వస్తే నేను 1 కోటి ఇచ్చి నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చే మేలు జరుగుతుంది కదా. అట్లా ఇచ్చేదిలే, ఇచ్చిరోని మీద బాధపడేది. దేనికి ఇదంతా? ఇట్లా మీరు చేసే కొద్దీ మీ హృదయాలలో వాళ్ళు మరింత పలుసనైతున్నారు, దైవం అల్లా దగ్గర మరింత హీనమైపోతారే తప్ప వచ్చిన ప్రయోజనం లేదని చెప్పి వారికి ఎన్నిసార్లు నేను మంచి చెప్పినా కానీ వారు ఆలకించే పరిస్థితులు లేవు. సరే, ఏదేమైనప్పటికీ చివరిగా మీ అందరినీ అభ్యర్థించేది రాచమల్లు ఒకటేనన్నా, నా జీవితం అల్లా ఎన్నాళ్ళు ఇచ్చినాడో అన్నాళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం, పేదరికం ఎక్కువగా ఉండబడిన ఈ ముస్లిం కుటుంబాలకు రాచమల్లు ఒకనాటికి పెద్ద కొడుకుగా మిగిలిపోవాలనే స్వార్థంతోనే మీకు నేను సేవ చేస్తా ముందుకు వస్తూ ఉన్నా. ఇది ఓట్లకు సంబంధించి కూడా మేము నేను ప్రశ్నించడం లేదు. ఒక్కటే,
ఇస్లాం అంటే శాంతి, ముస్లిం అంటే ప్రేమ కలిగిన వాళ్ళు. మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, ధర్మం వైపు నిలబడండి, నిజాయితీగా ఉండండి, న్యాయాన్నే గెలిపించండి. మంచి చేసిన వానికే మీరు మంచి చేయండి, కీడు చేసిన వానికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దు. అది నా జెండా మీకు మేలు చేసింటే, రాచమల్లు మేలు చేసిన వాడైతే, రాచమల్లు నాయకత్వం గొప్పదైతే విశ్వసించి నన్ను బలపరచండి. రాచమల్లు చెడ్డవాడైతే తిరస్కరించండి. ధర్మం వైపు నిలబడు, న్యాయాన్ని గెలిపించు, సమర్థవంతమైన నాయకత్వానికే మీ నమ్మకమనే ఓటును ఇవ్వండి అని చెప్పి అభ్యర్థిస్తూ ఇంకొక మాట చివరిగా ఫరీద్ అది చెప్పిన గుర్తు చేస్తానా. ఫరీద్ ఒక మాట చెప్పినాడు, ఈ ఇళ్లతో పాటు జగనన్న కాలనీలో అక్కడే ఒక స్థలం చూపించి, ఇప్పుడు మనం కట్టే 62 ఇళ్ళ దగ్గరనే అక్కడే కదా స్థలాన్ని 10 సెంట్ల స్థలాన్ని అయితే సూచిస్తున్నాం. అక్కడ ఇప్పుడు 62 ఇళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఆ అమృతానగర్లో ఒక 10 సెంట్ల స్థలాన్ని సూచించి ఒక మసీదు కట్టేదానికి అడిగినారు. 10 సెంట్ల జాగా ఇప్పిస్తా. మసీదు నిర్మాణానికి కూడా మీ అందరి సహకారంతో, నా సోదరుల యొక్క నాయకత్వంతో మొట్టమొదటి ప్రధానమైన భాగస్తుని నేనే మసీదు నిర్మాణానికి పూనుకుంటా. అంతా ఆయన కడితే ఒక ఎవరు ముందుకు వచ్చి ఆయనే కడితే కదా ఇంకొక 2 కాలనీలు ఉన్నాయి. 2 కాలనీలైన జాగాను మనం నిర్ణయించుకొని మనందరం కలిసి ఐకమత్యంగా కట్టుకునే దానికి ముందుకు వస్తాం. నేను ప్రధానమైనటువంటి భూమిక పోషించడానికి సంసిద్ధం. 3 కాలనీల్లో కూడా మసీదులు నిర్మించే దానికోసం నా వరకు ఎంత సహాయం ఆర్థికంగా చేయాలనో అంత సహాయాన్ని కూడా మీకు చేస్తా. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పేది ఏంటంటే, ఓట్లు అయిపోయిన తర్వాతనే పెద్దగా డబ్బు సాయం చేస్తా. అంటే అర్థం ఓట్ల కోసం కాదు. ముస్లిం సోదరుల యొక్క ప్రేమను పొందడమే రాచమౌళికి ఇష్టం. అల్లా దయను పొందడమే రాచమౌళికి ఇష్టం. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు కనుక్కోలేకపోతే మీరు దురదృష్టవంతులు. అల్లా యొక్క దయ పొందిన నేను అదృష్టవంతుని అని చెప్తూ సలాం అలైకుం. ఈరోజు కదన్నా ప్రారంభం, రేపా? మనస్ఫూర్తిగా మీ అందరికీ రేపటి నుంచి ప్రారంభమయ్యే పవిత్రమైనటువంటి రంజాన్ మాస సందర్భంగా ప్రతి ముస్లిం సోదరునికి, వారి కుటుంబ సభ్యులకు మీ బిడ్డలాంటి రాచమల్లు మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతో నిష్ఠతో, ఉపవాసాలతో, ఎంతో ప్రేమగా, గౌరవంగా, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ హిందూ ముస్లిం భాయి అనే సంధాన ఈ రంజాన్ మాసాన్ని పవిత్రంగా మనం జరుపుకోవాలని చెప్పి, మీ పండగ పర్వదినంలో రాచమల్లు ప్రతిరోజు మీతో కలిసి ప్రయాణిస్తాడని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మీకు రంజాన్ శుభాకాంక్షలు. అర్బన్లో ఎక్కడైతే ఉన్నాయో అన్ని మసీదులకు మంచినీటి సౌకర్యం కానీ, నీడ కానీ, మరొక అవసరాలు కానీ ఏవైతే ఉన్నాయో, క్లీనింగ్ కానీ, పరిశుభ్రమైన వాతావరణం కానీ అన్ని పురపాలక సంఘ కమిషనర్ చెప్పి మీ నెల రోజులు ప్రార్థనకు సంబంధించిన అన్ని మసీదుల దగ్గర కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి నేనే చేసి నా తమ్ముళ్ళందరూ కలిసి పర్యవేక్షించి మీకు సహకరిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.